ఏపీ కేబినెట్ సమావేశం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం. 31 ప్రతిపాదనలతో పాటు రాజకీయ అంశాలపై చర్చ. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం. జూబ్లీహిల్స్ పీఎస్కి ఈటెల రాజేందర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన సిట్ అధికారులు. పీసీసీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ. పాల్గొన్న మీనాక్షి నటరాజన్, సీఎం రేవంత్, భట్టి. స్థానిక ఎన్నికల్లో వ్యూహంపై చర్చ. గాంధీ భవన్లో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ భేటీ. 26న మరోసారి సమావేశం. సమస్యలపై గైడ్ లైన్స్ రూపొందించామన్న మల్లు రవి. సీఎం రేవంత్ కి హరీష్ రావు సవాల్. బనకచర్లపై టీవీ9 స్టూడియోలో చర్చకు సిద్ధం. రేవంత్, ఉత్తమ్ ఎవరొచ్చినా రెడీ అన్న హరీష్ రావు. సచివాలయంలో ఇఫ్కీ రౌండ్ టేబుల్ సమావేశం. ఫ్యూచర్ సిటీకి ఫ్రెంచ్ కంపెనీలకు ఆహ్వానం. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలన్న మంత్రి శ్రీధర్ బాబు. ఉజ్జయిని మహంకాళి బోనాలపై మంత్రి పొన్నం సమీక్ష. భద్రత విషయంలో పోలీసులు జాగ్రత్తలు తీసుకోవాలి. అన్ని శాఖల్ని సమన్వయం చేసుకోవాలని ఆదేశం. ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. నిర్మల్ గుడిసెరాల పంచాయతీలో ఏసీబీ దాడులు. 12,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కార్యదర్శి. శివకృష్ణని విచారిస్తున్న ఏసీబీ. హైదరాబాద్ జీడిమెట్లలో దారుణం. ప్రియుడితో కలిసి తల్లిని చంపేసిన కూతురు. పోలీసుల అదుపులో 3 నిందితులు. శ్రీకాళహస్తి బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్. అల్పాహారం తిని 16 మందికి అస్వస్థత. ఏరియా హాస్పిటల్కు తరలింపు. జగన్ గుంటూరు మిర్చియా టూర్పై కేసు నమోదు. వైసీపీ నేతలకు పోలీసుల నోటీసులు. విచారణకు రావాలని ఆదేశం. వికారాబాద్ జిల్లా బొమ్రాజ్పేటలో దారుణం. బొట్టు పెట్టుకొచ్చాడని యువకుడిపై ఎస్ఐ దాడి. స్టేషన్ ఎదుట హిందూ వాహిని శ్రేణుల ఆందోళన. శ్రీశైలం జలాశయానికి కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 48,676 క్యూసెక్కులు. ప్రస్తుత నీటి మట్టం 857 అడుగులు. మహారాష్ట్రలో సిగరెట్ కోసం హత్య చేసిన మైనర్. సిగరెట్ ఇవ్వలేదని కిరాణా షాప్ ఓనర్ని హత్య. పాత బకాయి చెల్లించాలని అడగడంతో పగతో దాడి. కోలీవుడ్లో ముదురుతున్న డ్రగ్స్ వివాదం. నటుడు శ్రీరామ్కి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్. గుజరాత్లో కురుస్తున్న భారీ వానలు. లోతట్టు ప్రాంతాలు జలమయం. సూరత్లో నదుల్ని తలపిస్తున్న రహదారులు.